లాస్ట్ ఎపిసోడ్లో మనం రాజు లేని హస్తినాపురం కోసం, సంతానం లేని కురువంశం కోసం తెలుసుకున్నాం. అయితే సత్యవతి భీష్ముడితో తన సంబంధాన్ని పక్కన పెట్టి హస్తినాపురానికి రాజు అవ్వాల్సిందిగా కోరుతుంది. దాన్ని భీష్ముడు సున్నితంగా తిరస్కరించాడు అని మనం తెలుసుకున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సత్యవతి తను ఏం చేస్తే హస్తినాపురానికి మంచి జరుగుతుంది అని ఆలోచించగా, ఒకానొక సమయంలో పరాశర మహర్షి నదిని దాటే సమయంలో నేను నడిపే నావను ఎక్కారు. నన్ను చూసి మోహించి తనతో గడపమని అడిగారు. నాకు ఇష్టం లేకపోయినా ఆయన తేజస్సు నన్ను అతనితో కలిసేలా చేసింది. ఆయనకి నాకు ఒక బిడ్డ కూడా పుట్టాడు, అతడే వేదవ్యాసుడు అని చెప్తుంది. ఆయన పుట్టిన క్షణం నుంచే ధ్యానంలోకి వెళ్ళి అడుగులు బాట పట్టాడు. ఆయన వరుసకు నీకు సోదరుడు అవుతాడు. కావున నాకిప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. నీవు అనుమతిస్తే నేను ఆయన్ని ఆజ్ఞాపించి నీ తమ్ముడి భార్యల ద్వారా సంతానం కలిగేలా చేస్తాను అని భీష్ముడితో చెప్తుంది. దానికి భీష్ముడు, మన వంశం కోసం నీవు తీసుకున్న నిర్ణయం ధర్మబద్ధంగానే ఉంటుంది అని నేను నమ్ముతున్నాను అని చెప్తాడు. అప్పుడు సత్యవతి వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి తన సమస్యను, తన ఆలోచనను వివరిస్తుంది. అప్పుడు వేదవ్యాసుడు, అమ్మ, నీవు చెప్పినట్లే నేను వారికి సంతాన ప్రాప్తి కలిగిస్తాను. కానీ వారు ఒక వ్రతాన్ని సంవత్సరం పాటు చేయాలి. అది చేయకుండా ఏ స్త్రీ నా దగ్గరకు రాలేదు అని సత్యవతికి చెప్తాడు. తర్వాత వేదవ్యాసుడు అంబిక, అంబాలికలతో కలుస్తాడు. అయితే అంబిక వేదవ్యాసుని కలిసే సమయంలో అతన్ని చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది. దానికి ఆవిడకు ఒక బిడ్డ పుడతాడు కదా, ఆయన గుడ్డివాడుగా పుడతాడనమాట. శస్త్ర విద్యల్లో నేర్పు, 100 ఏనుగుల బలం, ప్రతి వేదాల్లో పట్టుగలవాడై ఉంటాడు. అతని ధృతరాష్ట్రుడు. అంబాలిక వేదవ్యాసుని కలిసే సమయంలో తెల్లబోయి ఉంటుంది. అందుకు ఆవిడకి పుట్టిన బిడ్డ పాండురోగంతో పుడతాడు. అతను పుట్టినప్పటి నుంచే శక్తివంతుడిగా పెరుగుతాడు. పాండురోగంతో పుట్టినవాడు కాబట్టి అతనికి పాండురాజు అని పిలుస్తారు. ఇప్పుడు హస్తినాపురానికి రాజు అయ్యే లక్షణం ఎవరికి ఉంది? గుడ్డివాడైన ధృతరాష్ట్రుడిగా లేదా చిన్నవాడైన పాండురాజుగా? ఇప్పుడు సత్యవతి హస్తినాపురం శ్రేయస్సు కొరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? మనకు తెలిసిన కౌరవులు, పాండవులు ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు యొక్క సంతానమే. హస్తినాపురం రాజ్యాధికారం కోసం జరిగే సంగ్రామం ఇక మొదలు.